నిజమైన స్నేహం అంటే ఏంటి? చాలామందికి చాలా రకాల సమాధానాలుంటాయి కదా. కాని ఈరోజు మనం ఒక కథ వినబోతున్నాం. ఇది విన్నాక ఫ్రెండ్షిప్ అంటే ఏంటో మనకొక కొత్త అర్థం తెలుస్తుంది. త్యాగం, ప్రేమ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు వినకున్న అసలైన ఫీలింగును ఈ కథ మనకు చూపిస్తుంది. సరే, ఆ కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అసలు స్నేహమంటే ఏంటి? జస్ట్ హ్యాపీగా ఉన్నప్పుడు కలిసి ఎంజాయ్ చేయడమా? మరి కష్టమొచ్చినప్పుడు మనకోసం ఏదైనా చేసే స్నేహితులు ఎంతమందున్నారు మన లైఫ్లో? ఆలోచించాల్సిన విషయమే గదా. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ ఒక అందమైన చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. అక్కడ ఇద్దరు స్నేహితులుండేవాళ్లు, ప్రాణ స్నేహితులు. వాళ్ల బంధం అస్సలు విడదీయలేనిది. ఒకడి పేరు ఆకాష్, ఇంకొకరి పేరు కిరణ్. ఇక్కడే అసలు విషయం ఉంది. ఆకాష్ చాలా పెద్ద ధనిక కుటుంబం నుంచి వచ్చాడు. మరోవైపు కిరణ్ ఒక పేద రైతు కొడుకు. అంటే ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది కదా. కాని ఆ డబ్బు, హోదా లాంటివి వాళ్ల స్నేహం మధ్య అస్సలు రాలేదు. వాళ్ల ఫ్రెండ్షిప్ వీటన్నింటికీ అతీతమైనదన్నమాట. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో వాళ్ల జీవితాల్ని తలకిందులు చేసే ఒక సంఘటన జరిగింది. ఒక భయంకరమైన యాక్సిడెంట్లో పాపం ఆకాష్ తన 2 కళ్ల చూపుని పూర్తిగా కోల్పోయాడు. ఉన్నట్టుండి అతని ప్రపంచమంతా చీకటిమయమైపోయింది. సరే, మరి ఈ చీకటిలో ఆకాష్కు వెలుగు ఎలా దొరికింది? చూద్దాం. ఆకాష్ పరిస్థితి తెలిసి చుట్టాలొచ్చారు, స్నేహితులొచ్చారు, చూశారు, అయ్యో పాపమన్నారు, వెళ్ళిపోయారు. కాని ఒక్క కిరణ్ మాత్రం కదల్లేదు. ప్రతిరోజూ ఆకాష్ పక్కనే ఉన్నాడు. తనకి పుస్తకాలు చదివి వినిపించడం, బయట ప్రపంచం ఎలా ఉందో వర్ణించడం. ఒక రకంగా చెప్పాలంటే ఆకాష్కు కళ్ళు తనే అయ్యాడు, అక్షరాల. ఇలా కొన్ని నెల్లు గడిచాయి. అప్పుడు వాళ్ల జీవితంలోకి ఒక ఆశ, ఒక చిన్న వెలుగులా వచ్చింది. ఆకాష్కు కంటి ఆపరేషన్ చేయడానికి ఒక డోనర్ దొరికారని డాక్టర్లు చెప్పారు. అది వినగానే వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. అందరి ప్రార్థనలు ఫలించాయి. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆకాష్ మళ్లీ ఈ ప్రపంచాన్ని చూడబోతున్నాడు. ఆ ఆశతో అందరూ ఎదురుచూస్తున్నారు. కాని అస్సలు కథ ఇక్కడే మొదలైంది. ఆపరేషన్ తర్వాత కళ్ళు తెరిచిన ఆకాష్కు ప్రపంచం కనిపించింది. కాని దానితో పాటే ఒక ఊహించని నిజం అతనికోసం ఎదురుచూస్తోంది. ఆ క్షణం రానే వచ్చింది. డాక్టర్లు కట్లు విప్పారు. ఆకాష్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అబ్బా, రంగులు, మనుషులు, వెలుగు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రపంచాన్ని చూస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. అంత సంతోషంలో కూడా అతని కళ్ళు ఒకరికోసమే వెతికాయి. తన ప్రాణస్నేహితుడు కిరణ్ కోసం, తన చీకటి రోజుల్లో వెలుగులా నిలిచిన తన ఫ్రెండ్ కోసం. కాని కిరణ్ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికెళ్ళాడు? కొన్ని రోజులు గడిచిపోయాయి. అప్పుడు వచ్చాడు కిరణ్ ఆకాష్ను చూడ్డానికి. కాని అతన్లో ఏదో తేడా. కళ్లకు నల్లటి కళ్లద్దాలు పెట్టుకునున్నాడు. అది చూడగానే ఆకాష్కు కంగారుగా అనిపించింది. వెంటనే అడిగాడు, కిరణ్, ఏమైంది నీకు? ఈ నల్ల కళ్లద్దాలేంటి అని. కిరణ్ ఏదో కళ్లకొచ్చింది, చిన్న ఇన్ఫెక్షన్ అని చెప్పి దాటివేయాలని చూశాడు. కాని ఆకాష్ ఊరుకోలేదు. పదే పదే అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు ఇక తప్పక పక్కనే ఉన్న డాక్టర్ ఆ నిజాన్ని బయటపెట్టారు. ఆ మాటలు విన్న ఆకాష్ షాకయ్యాడు. డాక్టర్ చెప్పిందేంటంటే, నీకు కళ్ళు దానం చేసింది ఎవరో అపరిచితుడు కాదు ఆకాష్, నీ స్నేహితుడు కిరణ్. తన 2 కళ్ళునూ నీకు ఇచ్చేశాడు. తన స్నేహితుడు ఈ ప్రపంచాన్ని చూడాలని కిరణ్ తన ప్రపంచాన్ని త్యాగం చేశాడు. కిరణ్ త్యాగం గురించి వింటుంటే నిజంగా మాటలు రావు కదా. సరే, ఈ కథ మనకు స్నేహం గురించి ఏం నేర్పిస్తోంది? అసలు మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? సాధారణంగా మనం ఫ్రెండ్షిప్ అంటే ఏమనుకుంటాం? హ్యాపీగా ఉన్నప్పుడు కలిసి ఉండటం, పార్టీలు చేసుకోవటం, అంతేనా? కాని ఈ కథ మనకు ఏం చెబుతోంది? నిజమైన స్నేహం అనేది కష్టాల్లోనే బయటపడుతోంది. కిరణ్ చేసింది ఒక త్యాగం మాత్రమే కాదు, అది మాటలకు అందని ఒక నిస్వార్థమైన ప్రేమ. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మొట్టమొదటిది, అవసరంలో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు. మన చుట్టూ 100 మంది ఉండొచ్చు, కాని కష్టమొచ్చినప్పుడు చేయి పట్టుకుని నేనున్నారా అనేవాడే రియల్ ఫ్రెండ్. రెండవది, త్యాగం. నిజమైన స్నేహంలో లెక్కలుండవు. నేనిది చేస్తే నాకేమొస్తుంది అని ఆలోచించరు. కిరణ్లా ఇవ్వడమే తెలుసు. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, స్నేహమనేది కంటికి కనిపించే బంధం కాదు. అది స్నేహితుడి కళ్లతో ప్రపంచాన్ని చూడడం.
ఆకాషిప్పుడు చూస్తున్నది కిరణ్ కళ్లతోనే కదా. చివరగా ఒక్క ప్రశ్న. ఈ కథ విన్న తర్వాత మన ఫ్రెండ్షిప్స్ని మనం చూసే విధానంలో ఏమైనా మార్పు రావాలేమో? మన జీవితంలో కూడా ఇలాంటి కిరణ్లు ఎవరైనా ఉన్నారా? మనం వాళ్ళని గుర్తిస్తున్నామా? లేక మనమే ఎవరికైనా కిరణ్లా ఉండగలమా? ఒక్కసారి మనసులో ఆలోచించుకుందాం.